హలో పేరెంట్స్, ఇవాళ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అగైన్. చాలామంది పేరెంట్స్ నన్ను పర్సనల్గా అడిగే టాపిక్. అదేంటంటే, ఒక పిల్లోడు ఆటిజంతో ఉన్నప్పుడు, అంటే యూజువలీ ఫస్ట్ బోర్న్ చైల్డ్ ఆటిజంతో ఉన్నప్పుడు రెండో ప్రెగ్నెన్సీకి మేము వెళ్ళొచ్చా, వెళ్తే రిస్క్ ఎంత ఉంటుందంటారు, ఈ రిస్క్ని ముందుగానే ఏమైనా అంచనా వేసే టెస్ట్లు కానీ ఏమన్నా ఉన్నాయా, ఇది దయచేసి చెప్పండి అని చాలామంది ప్రైవేట్గా మెసేజెస్ కానీ కన్సల్టేషన్లో కానీ కోరుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పేరెంట్ రీసెంట్గా నాతో చెప్పింది ఏంటంటే, ఆ బాబు ఎక్కడైతే థెరపీస్ తీసుకుంటున్నాడో ఆ సెంటర్లో దగ్గర దగ్గర 100 మంది పిల్లల వరకు ఉన్నారు. ఆ 100 మందిలో 85 నుంచి 90 మంది పేరెంట్స్ ఫస్ట్ బోర్న్ చైల్డ్ ఆటిజం ఉంది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొద్దు అనుకుని భయపడుతున్నారండి. సో ఒక మెడికల్ పరంగా మీరు కరెక్ట్ సలహా ఇస్తారేమో అన్న ఉద్దేశంతో మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే దీని గురించి ఎక్కువ మందికి అవగాహన పూర్తిగా ఉండదు. సో ఒకరికి ఉంటే ఇంకొకరికి రావచ్చు అన్నది చాలా పైన చెప్పడం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అందరు నన్ను అడిగేదంటే, బాబుకి ఇలా ఉంది కదండి, రెండో వాళ్ళకి ఇలా ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఒకటే ఒక వర్డ్లో నేను చెప్పాలంటే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదీ ఛాన్స్ మీద వెళ్తుంది కాబట్టి ఆటిజం ఒకరిలో ఉన్నప్పుడు ఇంకొకరికి ఉంటుందా అంటే సింపుల్ లైన్లో చెప్పడానికి అఫ్కోర్స్ ఉంటుంది ఛాన్స్. కానీ మనకి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత. సో ఇప్పుడు పైన మనం డిస్కస్ చేసినట్టు మనందరికీ తెలుసు వాని వల్ల పడొచ్చు, దట్ 1% ఛాన్స్ మే ఆల్వేస్ బి దేర్. బట్ మన హోప్ ఏంటి, ఫోకాస్ చాలా బాగుంది, క్లౌడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, హ్యూమిడిటీ అసలు పెద్ద లేనే లేదు. సో అరౌండ్ 95% ఛాన్స్ దట్ వాన పడదు. సో మీరు ప్లానింగ్ దాని ప్రకారం చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ రాయాలా వద్దా అన్నది మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు, మీకు ఎంత ఛాన్స్ ఉంది దీన్ని క్రాక్ చేయడం. సో లక్షల్లో ఒకరికే వస్తుంది ఈ ఎగ్జామ్లో సీటు అన్న దాంట్లో మీకు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ పర్వాలేదు, రాసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 90% మంది దీన్ని క్లియర్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు మీకు హోప్ బెటర్గా ఉంటుంది. సో అలా బై ఛాన్స్తో నేను చెప్పాలి అంటే, ఆటిజం అనేది ఒక ఓవరాల్ పాపులేషన్ తీసుకుంటే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేటా ప్రకారం 100 మంది పిల్లల్ని మనం పుడుతున్న కొత్త పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు ఒక 2 years 3 years వచ్చే టైం కల్లా వీళ్ళలో ఎంతమందికి ఆటిజం డెవలప్ అవుతుంది అన్నది మనం కనుక చూస్తే కనుక డేటా కొంచెం వేరీ అవుతుంది కంట్రీ టు కంట్రీ అండ్ వాళ్ళు ఉండే సెటప్ బట్టి, అర్బన్కి రూరల్కి. బట్ ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకుంటే ఒక 2% రిస్క్ వరకు ప్రస్తుతం ఉంది. అంటే ఒక 100 మంది పిల్లలు తీసుకుంటే 2% వరకు పిల్లల్లో, అంటే 100 మందిలో ఇద్దరికి ఆటిజం వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఏరియాస్లో అది ఇంకా కొద్దిగా హై కూడా ఉంది, కొన్ని ఏరియాస్లో కొంచెం లో కూడా ఉంది. బట్ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాం. సో ఇప్పుడు మీ ఫస్ట్ బోర్న్ చైల్డ్కి ఈ రిస్క్తో వాడు మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ పిల్లలకి ఎంత రిస్క్. సో సెకండ్ బోర్న్ కిడ్కి రిస్క్ ఎంత అంటే అరౌండ్ 10%. సో హైయెస్ట్ సైడ్ తీసుకుంటే 20% అంటాం, కానీ లీస్ట్ సైడ్ తీసుకుంటే 10%. సో వేరియింగ్ స్టడీస్లో వేరేగా చూశారు. సో మనం పోనీ యావరేజ్గా తీసుకున్న 15% వేసుకోవచ్చు. అంటే 100 మంది పిల్లల్లో 6గురికి ఇలా అయ్యే అవకాశం ఉంది అని. బట్ నార్మల్గా కూడా 100 మందిలో ఇద్దరికి ఉండే అవకాశం ఉంది. అంటే 3 ఇంతలు హై రిస్క్ ఉంది మిగతా పిల్లల కన్నా ఎక్కువగా ఉండడానికి. బట్ దట్ ఆటోమేటికలీ మీన్స్ దాట్ 85% ఆఫ్ ద కిడ్స్ మే నాట్ బీ హ్యావింగ్ ఆటిజం. అంటే బ్రదర్కి ఆటిజం ఉంది కాబట్టి నెక్స్ట్ పుట్టే తమ్ముడో చెల్లికో ఆటిజం ఉండే అవకాశం 15% అయితే ఉండకపోవడానికి అవకాశం అరౌండ్ 85%. మరి హై రిస్క్ అయితే కాదు. అంటే లైక్ వీడికి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ డెఫినెట్గా వస్తుంది ఆటిజం అనో, లేకపోతే వీడు ఉంది కాబట్టి 50% ఛాన్స్ ఉంది ఆటిజం ఉండడానికి అనే అంత హైగా లేదు. అరౌండ్ 10% రిస్క్ వరకు తీసుకోవచ్చు. అంటే 3 ఇంతలు కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. బట్ దట్ మీన్స్ 85% స్టిల్ కెన్ నాట్ హ్యావ్ ఆటిజం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే, అంటే అసలు ఈ ఆటిజం అన్నీ కూడా హెరిడిటరీగానో జెనెటిక్గానో వస్తున్నాయా అని. సో చాలామందికి జెనెటిక్స్ అనే వర్డ్కి హెరిడిటరీ అనే వర్డ్కి పెద్దగా డిఫరెన్స్ తెలియదు. జెనెటిక్ అంటే ఏంటంటే జన్యుతః వచ్చింది అని అర్థం. సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మీ హెయిర్ ఎలా ఉంది, అంటే స్ట్రైట్గా ఉందా వంకీలుగా ఉందా, మీ స్కిన్ కలర్ ఎలా ఉంది, మీరు డార్క్ స్కిన్డా లేకపోతే ఫేర్ స్కిన్డా, మీ ముక్కు షేప్ ఎలా ఉంది, లేకపోతే మీ హైట్ ఎంత ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనకి జన్యుతఃగానే నిర్ణయమై ఉంటాయి. సో జీన్స్ ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ద ఫిజికల్ ఫీచర్స్ అండ్ ఆల్సో ఈవెన్ ఇంటెలిజెన్స్ అవన్నీ కూడా జెనెటిక్గానే నిర్ణయమై ఉంటాయి.
సో ఇప్పుడు జన్యుతహాగా ఉన్న ప్రతిదీ హెరిడిటరీ కాదు. హెరిడిటరీ అంటే ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేది. అంటే వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ కళ్ళు గ్రీన్ ఐస్ ఉన్నాయనుకోండి, ఆ పాపకు కూడా గ్రీన్ ఐస్ వచ్చాయనుకోండి, మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది హెరిడిటరీగా వంశపారంపర్యంగా వస్తుంది. వాళ్ళ ఫాదర్ ఉన్న హైట్లోనే ఆ చైల్డ్ కూడా చాలా హైట్గా ఉన్నాడు అనుకోండి, అది హెరిడిటరీగా చాలా టాల్ స్టేచర్ వీళ్ళ ఫ్యామిలీలో ఉంది. బట్ జెనెటిక్స్ ఆల్వేస్ నీ నాట్ బి హెరిడిటరీ. సో చాలాసార్లు మనం చూస్తాం, తల్లిదండ్రులకి పిల్లలకి పెద్ద పోలిక ఏమీ ఉండకపోవచ్చు, తల్లిదండ్రులకు ఉన్న ట్రేట్స్ పిల్లలకు ఉండకపోవచ్చు, వీళ్ళకి చాలా కొత్త ట్రేట్స్ ఉండొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆ ఆటిజంని మనం డైరెక్ట్గా హెరిడిటరీ డిజార్డర్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కేసెస్ ఆఫ్ ఆటిజంలో స్పొరాడిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చిన జెన్యూ చేంజెసే ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే ఏంటి, మళ్ళీ దీనికి అర్థం ఏంటి డాక్టర్ అంటే, స్పొరాడిక్ మ్యూటేషన్ అంటే వీళ్ళకి ఏదైతే జెనెటిక్ సీక్వెన్స్ ఉందో దాంట్లో ఆర్ క్రోమోజోమల్ సీక్వెన్స్ ఉందో దాంట్లో ఏదైతే చిన్న మార్పు ఏదో జరిగి వీళ్ళు ఇలా డిఫరెంట్గా ఉన్నారు అని మనం ఏదైతే అంటున్నామో అది స్పొరాడిక్గా జరిగింది, అంటే బై ఛాన్స్ జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువులు తయారు చేస్తున్నారు, లైన్గా అన్ని వస్తువులు కరెక్ట్గానే వస్తున్నాయి, ఒక్క వస్తువు మీద మాత్రం ఆ ప్రింట్ సరిగా పడలేదు. ఎందుకు పడలేదు అంటే దానికి పెద్ద రీజన్ లేదు, అది ఒక ఛాన్స్. అంటే 100 క్రియేట్ చేసినప్పుడు ఒక్క దాంట్లో జరిగే మిస్టేక్. అలాగే ఏదైతే మనం దేవుడు ఆర్ గాడ్ ఆర్ ఫెయిత్ ఏదైనా అనుకోవచ్చు, అది క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఈ జెనెటిక్ సీక్వెన్స్ అన్నది కొంచెం తప్పొచ్చు. సో వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా పుట్టే అవకాశం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బాయ్స్లో గర్ల్స్లో డిఫరెన్స్ ఉంటుందా అని. సో డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది, ప్రతి స్టడీ ఇది ప్రూవ్ చేసింది. సో ఆల్మోస్ట్ డిఫరెన్స్ 3:1 రేషియో టు అప్ టు 4:1 రేషియోలో ఉంది. అంటే 4 పిల్లల్లో ఆటిజం కనిపిస్తున్నప్పుడు 3 అబ్బాయిలు అయి ఉంటున్నారు, ఒకరే అమ్మాయి అయి ఉంటున్నారు. ఈవెన్ కొన్ని స్టడీస్లో అయితే 4 అబ్బాయిలు అయి ఉంటున్నారు, ఒక్కరే అమ్మాయి అయి ఉంటున్నారు. సో ఇది ఎందుకు ఎగ్జాక్ట్గా అనడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నప్పటికీ, ఇప్పుడున్న ఇండియన్ లాస్ ప్రకారం మనము బేబీ సెక్స్ తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అండ్ ఇల్లీగల్. కాబట్టి మనం ఈ క్వశ్చన్ని వీ కెన్ అవాయిడ్ ఇట్, బికాస్ వీ డోంట్ నో నెక్స్ట్ పుట్టేవాడు బాయా గర్లా మనకు తెలియదు. కాబట్టి మనము చేసేది ఇందులో ఏమీ లేదు. అఫ్కోర్స్ గర్ల్ పుడితే ఛాన్స్ విల్ బి వెరీ లెస్, బట్ అది మన చేతుల్లో ఉన్నది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి పేరెంట్ అడిగేదంటే, సరే కొంచెం రిస్క్ ఉందంటున్నారు, ఆ రిస్క్ కూడా మేము పర్వాలేదు తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఏవైనా టెస్టింగ్ వల్ల మేము ఇంకా బెటర్గా దీన్ని డిసైడ్ చేసుకోవచ్చా. సో అఫ్కోర్స్ జెనెటిక్ టెస్ట్ అనేవి ఉన్నాయి. సో టెస్ట్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం అనవసరము, బట్ యూ షుడ్ నో దాట్ దే ఆర్ 3 బేసిక్ టెస్ట్. ఒకటి, ఎస్పెషలీ బాయ్స్ అయితే కనుక ఫ్రెజైల్ ఎక్స్ PCR అనేది చేపిస్తాము, దట్ ఈస్ వన్ పర్టిక్యులర్ జెనెటిక్ టెస్ట్. సెకండ్ ఏంటంటే క్రోమోజోమల్ మైక్రో అరే అంటాం, అంటే దీంట్లో క్రోమోజోమల్ సీక్వెన్స్లో కానీ వాటి షేప్లో కానీ వాటి సైజ్లో కానీ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా అని చూస్తారు. అండ్ థర్డ్ ఏంటంటే హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్, అంటే ఇది క్రోమోజోమ్ కన్నా కూడా చిన్న, అంటే క్రోమోజోమ్స్ అనేవి అందరి బాడీలో 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే మదర్ ఫాదర్లో, అందులో మళ్ళీ ఉండే పదార్థాన్ని మనం DNA ఆర్ జెనెటిక్ మెటీరియల్ అంటున్నాం. సో వాటిలో చేంజెస్ని పట్టుకోవాలి అంటే చేసే టెస్ట్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్, దాన్నే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అని ఇంకా మల్టిపుల్ టెస్ట్లు ఉంటాయి, కాంప్లెక్స్ అవుతూ ఉంటాయి అవి. అండ్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ రీసెర్చ్లో భాగంగా జరుగుతున్నవి. అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే కనుక ఇదే క్వశ్చన్ ఎవరైనా డాక్టర్ని పేషెంట్ అడిగితే జెనెటిక్ టెస్ట్లు ఏమీ ఆటిజంని పట్టుకోలేవమ్మా అనే చెప్పేవారు. బట్ యాజ్ ద టైమ్ ఈజ్ ప్రోగ్రెసింగ్, రీసెర్చ్ డెవలప్ అవుతున్న కొద్దీ చాలా రకాల మ్యూటేషన్స్ని కనుక్కుంటున్నారు సైంటిస్ట్. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఆ చిన్న మ్యూటేషన్ ఉన్నంత మాత్రాన డెఫినెట్గా ఇదే ఆటిజంకి కారణం అని చెప్పడానికి కూడా ఎగ్జాక్ట్లీ వీలు అవ్వట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఇంకొంచెం స్టడీస్, ఇంకొంచెం రీసెర్చ్ పెరిగిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ ఇందులో వస్తుంది. సో ఇప్పుడున్న పరిజ్ఞానంలో సరే మీరు చెప్పిన 3 టెస్టులు మేము చేయించుకున్నాము, సో మాకు ఎంత ఈల్డ్ ఉండొచ్చు, మా బాబులో డెఫినెట్గా ఆటిజం మా వాడిలో ఉంది కాబట్టి ఈ 3 టెస్టులు చేయించుకుంటే ఈల్డ్ ఎంత అంటే, అగైన్ ఇట్ ఈస్ అరౌండ్ 15-20% ఈల్డ్. అంటే 100 మంది ఆటిజం పిల్లల్లో మనం తీసుకుని ఈ రకమైన టెస్టులు చేయించినట్టయితే అందులో 15-20% మంది పిల్లల్లోనే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ ఉండే అవకాశం ఆర్ బయటపడే అవకాశం ఉంది. స్టిల్ 80%లో ఈ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావచ్చు. మరి నార్మల్ వస్తే దాని అర్థం ఏంటి అంటే, వీళ్ళకి జన్యుతహాగా ఏ ప్రాబ్లం లేదనా అంటే,
అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ మన రీసెర్చ్ చెప్తున్న జీన్స్లో ఉన్న తేడాల్లో అయితే వీళ్ళు దొరకట్లేదు. ఇంతకన్నా మించి ఏదైనా జీనెటిక్ టెస్టింగ్ ఫ్యూచర్లో డెవలప్ అయితే అప్పుడు మేబీ ఈల్డ్ ఇంకొంచెం బెటర్గా అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరిని చేయించమంటారు మరి ఇలాంటి టెస్ట్? ఈల్డ్ ఏమో మీరు ఓన్లీ 15-20% అంటున్నారు. ప్లస్ కాస్ట్, ద మెయిన్ థింగ్ అబౌట్ ఆల్ దీస్ టెస్ట్ ఇస్ కాస్ట్లీ టెస్ట్. So average you must be prepared to spend around 40 to 60 depending on different labs లో చేసే టెక్నిక్స్ బట్టి టు గెట్ ఆల్ దీస్ టెస్ట్ డన్. సో ఇంత కాస్ట్లీ టెస్ట్ కాబట్టి ఈల్డ్ ఏమో 15% అంటున్నారు కాబట్టి అందరినీ చేయించమంటారా అంటే అగైన్ ఇట్ ఈస్ లైక్ అ డివైడెడ్ ఒపీనియన్. కొంతమంది పేరెంట్స్ ఫైనాన్షియల్గా వాళ్ళు అఫోర్డింగ్గా ఉన్నారు అండ్ ఫస్ట్ చైల్డ్ ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదండి అన్నప్పుడు డెఫినెట్గా గో ఫర్ జెనెటిక్స్ అనే చెప్తాం. సెకండ్ ఏంటంటే కొంచెం ఫేషియల్ అవకరంగా ఉన్న పిల్లలు ఉంటారు. అంటే చూడగానే మనకు తెలుస్తుంది వీడి ఫేస్ ఏంటో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఐదర్ తల చాలా పెద్దగా ఉంది ఆర్ చాలా చిన్నగా ఉంది, లేదు ముక్కు కళ్ళు ఈ వాటిని ఫేస్లో ఉన్న విధానం చూసే మనకి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు, చెవులు చాలా కిందికి ఉన్నాయి ఆర్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ ఉన్న పిల్లల్లో జెనెటిక్స్కి వెళ్ళమనే చెప్తాం. అండ్ థర్డ్ ఏంటంటే బాగా బుద్ధిమాంద్యం. సో ఆటిజం అండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిసి ఉండొచ్చు. సో చాలా స్లోగా ఉన్నారు వీళ్ళు. అంటే ఓన్లీ ఆటిజం అని కాకుండా ఈవెన్ అదర్వైజ్ కూడా వీళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ చాలా చాలా తక్కువ ఉంది, లెర్నింగ్ కెపాసిటీ చాలా స్లోగా ఉందన్న వాటిల్లో డెఫినెట్గా వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే వీళ్ళల్లో ఈల్డ్ ఆల్మోస్ట్ 50%. అంటే ఇద్దరు పిల్లల్లో ఒకరికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇలాంటి జెనెటిక్ టెస్ట్లలో, ఇలాంటి కేసెస్లో. సో అది మీరు డాక్టర్ సలహాతో మేము చేయించాము, పాజిటివ్ వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు, నెగిటివ్ వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు. నేను ఎవరికైతే పేరెంట్స్కి రాస్తానో వాళ్ళకి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇది నెగిటివ్గా ఉంటే ఇట్ ఈస్ హ్యూజ్ రిలీఫ్ టు ద పేరెంట్ దట్ అట్లీస్ట్ మన పరంగానో జన్యుపరంగానో కనుక్కోగలిగిన కాజెస్ అయితే మనం ఏమీ కనుక్కోలేకపోయాం కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. సో దట్ యాంగ్జైటీ లెవెల్ ఆల్మోస్ట్ 10 నుంచి 2-3కి డ్రాప్ అవుతుంది. అండ్ విచ్ ఈస్ వెరీ హ్యూజ్లీ ఇంపార్టెంట్ బికాస్ ప్రెగ్నెన్సీలో ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్సర్ అది బేబీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది మనకు నిజంగా తెలియదు. సో ఇట్ ఈస్ హ్యూజ్లీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు అండర్స్టాండ్ దట్ నెగటివ్ టెస్ట్ వస్తే సమ్టైమ్స్ యూ షుడ్ బి వెరీ హ్యాపీ బికాస్ యూ కెన్ సేఫ్లీ గో ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ. నా ఒకవేళ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు ఏంటి డాక్టర్ పరిస్థితి? పాజిటివ్ వచ్చిందంటే ఇంకా డెఫినెట్గా సెకండ్ చైల్డ్ ఇలాగే పుడతాడా అంటే అగైన్ నాట్ నెసెసరీ. సో యూజువల్గా ఏం చేస్తారంటే ఒకవేళ చైల్డ్కి కనుక ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే దాని అర్థం ఏంటి? దేర్ ఆర్ 2 ఛాన్సెస్. ఒకటి వాడికి ఆ జెనెటిక్ మ్యూటేషన్ ఫాదర్ అండ్ మదర్ నుంచి వచ్చి ఉండాలి, ఆర్ స్పోరాడిక్ మ్యూటేషన్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు జస్ట్ బై బర్త్ అంటే ఆ బేబీ జైగోట్ అంటాం కదా, అంటే మదర్ ఎగ్ అండ్ ఫాదర్ స్పర్మ్ కలుస్తున్న టైంలో ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో అందులో అనుకోకుండా జరిగిన ఒక మ్యూటేషన్. అది ఎవరి నుంచి వచ్చింది కాదు, జస్ట్ లైక్ ఎ ఫ్యాక్టరీలో ప్రాసెస్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక సడన్ చేంజ్ వచ్చింది వితౌట్ ఎనీ పర్టికులర్ రీజన్. సో అది ఓన్లీ ఆ బాబు వరకు మాత్రమే ఉంటుంది, అది మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చింది కాదు కాబట్టి అది నెక్స్ట్ బేబీకి వెళ్ళే అవకాశం ఉండదు. సో మరి అది ఎలా తెలుస్తుంది అంటే మీ బాబుకి ఏదైతే జెనెటిక్ మ్యూటేషన్ వచ్చిందో ఆ ఒక్క మ్యూటేషన్ని ఫాదర్ అండ్ మదర్లో చెక్ చేస్తారు. ఒకవేళ ఫాదర్ అండ్ మదర్లో ఆ మ్యూటేషన్ కనిపించట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది మీ నుంచి వచ్చింది కాదు. సో సేఫ్గా మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ నుంచి అది వచ్చింది ఆర్ మీలో కూడా ఆ మ్యూటేషన్ ఉంది అని గనక వాళ్ళు కనుక్కుంటే దానికి ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ మీకు ఇస్తారు. అంటే ఒకవేళ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్తే ఏ నెలలో మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది, దానికి అయ్యే టెస్ట్లు ఏంటి, అదంతా మన పరిధి దాటి, వీడియో పరిధి దాటి కాబట్టి నేను దాంట్లో కవర్ చేయట్లేదు. బట్ దాంట్లో కూడా మనం నెక్స్ట్ వాళ్ళకి బిఫోర్ 3 months టైంలో యామ్నియోసెంటసిస్ అలాంటి టెస్ట్ ద్వారా వాళ్ళకి మళ్ళీ అదే మ్యూటేషన్ ఉండబోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ప్రస్తుతం ఉన్న మెడికల్ రీసెర్చ్ ఇంతవరకు అయితే ప్రోగ్రెస్ అవ్వగలిగింది. బట్ బై అండ్ లార్జ్ ఇవన్నిటిని పక్కన పెట్టి యాజ్ అ జనరల్ డాక్టర్, అంటే ఇంత డెప్త్లో జెనెటిక్స్తో కాకుండా యాజ్ అ జనరల్ డాక్టర్ నా సలహా చెప్పమంటే మాత్రం డెఫినెట్గా గో ఫర్ అ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఆ రిస్క్ అనేది బెనిఫిట్ కన్నా చాలా చాలా తక్కువ. సో నార్మల్ పాపులేషన్ కన్నా మీకు ఒక 2 to 3 times ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ 90% ఛాన్స్ ఇస్ దట్ ద సెకండ్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ నార్మల్ చైల్డ్. సో మనం ఆ
ఆ రిస్క్ తీసుకోవడానికి ఆర్ ఆ ఫెయిత్ పెట్టుకుని మనం ముందుకు వెళ్దాము అనుకున్న ఫ్యామిలీసే చాలా ఎక్కువ ఇన్ఫ్యాక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ సిబ్లింగ్ వల్ల ఫస్ట్ బార్న్ ఆటిస్టిక్ చైల్డ్ చాలా ఇంప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న సిబ్లింగ్ బాండ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే పేరెంట్స్గా మీరు ఒక లెవెల్ వరకు లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించగలిగినప్పటికీ వాళ్ళ ఏజ్లో కొద్దిగా అటు ఇటుగా 4-5 ఇయర్స్ అటు ఇటుగా ఉన్న పిల్లలతో వాళ్ళకున్న బాండ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్పెషలీ చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ యూజువల్గా 4-5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతున్న టైంలో 1-2 ఇయర్స్ టైంలో వాళ్ళకి ఎప్పుడైతే మాటలు వస్తున్నాయో, వాళ్ళు ఎప్పుడైతే గేమ్స్ ఆడుతున్నారో వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఒక మారల్ సపోర్ట్ కింద ఉంటుంది ఫ్యామిలీలో ఒక సిబ్లింగ్ అనేవాళ్ళు ఉంటే, అది బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. సో యాజ్ ఎ జనరల్ డాక్టర్గా నా సలహా ఏంటంటే మీరు భయపడకుండా సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. ఒకటి మాత్రం చూసుకోండి, ఒకవేళ మెటర్నల్ ఏజ్ ఆర్ ఫాదర్ ఏజ్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఆర్ ఫాదర్ ఏజ్ మోర్ దెన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. గైనకాలజిస్ట్ అండ్ జెనెటిస్ట్ని కంపల్సరీ సంప్రదించి మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ రిస్క్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ అన్నీ కొంచెం ఎక్కువ అవుతుంటాయి కాబట్టి. సో ఇలాంటి వీడియోస్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆటిజం అండ్ రిలేటెడ్ న్యూరో బిహేవియరల్ టాపిక్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు ఇంటిమేషన్ వస్తుంది. అండ్ మై సిన్సియర్ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ గ్రూప్స్లో కానీ, పేరెంట్ గ్రూప్స్లో కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మొహమాట పడకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీతో పాటు చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయి. అది ఎవరికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ లేదా అన్నది మనకు కూడా మనం ఊహించలేము. బట్ దేర్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. Find the real